హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వంట అయితే నేను రాయలసీమ శనగిత్తనాల చారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. శనగింజల చారుకి ఏమేం కావాలో చూద్దాం రండి. శనగింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ధనియా పౌడర్, సాల్ట్, చింతపండు, ఇవి తిరువాతకి వేసుకునేకండి. ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా శనగిత్తనాలు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి, పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉందంటే స్మెల్ కర్రీ అంత బాగా రాదు. కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న శనగిత్తనాలకి ఇది కూడా వేసుకోవాలి. ఇందాక వేయించుకున్న శనగిత్తనాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం తెల్లగడ్డ, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడ్డ సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా, అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. మనం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీకి ఇలా పట్టుకోవాలి, పేస్ట్ లాగా. ఇట్లా కొంచెం వాటర్ వేసేసి ఇది వాటర్లా రసంలాగా చేసుకోవాలి. ఇంకా వాటర్ పడుతుంది. ఇప్పుడు తిరువాత వేద్దాం. తిరువాతకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ మగ్గకూడదు. కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగ చారు ఉంది కదా, ఇది వేసేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూద్దాం. అన్నీ కరెక్ట్ సరిపోయాయి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేద్దాం. అంతేనండి. ఈ చారు బాయిల్ అవ్వగానే ఆఫ్ చేయాలి. అంతేనండి, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రసం ఆఫ్ చేసేయాలండి. వేడి వేడి శనగింజల చారు రెడీ అయిపోయిందండి మనది. శనగింజల చారు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.